కడెం ప్రాజెక్టు అదేవిధంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ పరిశీలన చేసి మరి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి, నీళ్ళు ఎంత ఉన్నాయి రిజర్వాయర్లా, మరి ఈ వారం 10 రోజుల్లో వచ్చే నెలలో మరి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లో ఎంత వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అది మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. 1963లో భారత మొదటి ప్రధాని, భారతదేశం జాతి నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఫౌండేషన్స్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు 1970లో నీళ్లు మొదటిసారి ఆపడం మొదలుపెట్టిండ్రు. అంటే సుమారు 56 ఏళ్ల నుంచి ఈ యొక్క నీళ్లు ఆపుతున్నాయి. అట్లా అదేవిధంగా ఇక్కడ ఒక 36 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒరిజినల్ ఈ స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీలు. సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల క్రమక్రమంగా అది 80 టీఎంసీలకు తగ్గింది. అయితే మా ప్రభుత్వం యొక్క మొదటి లక్ష్యం ఏ విధంగా ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేయాలనో మరి ఈ సబ్జెక్ట్లో మరి భారత ప్రభుత్వంలో, కేంద్రంలో, అదేవిధంగా ఎవరు ఎక్స్పర్ట్స్ అయి ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంని పరిశీలిస్తున్నాం. అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మరి ఈరోజు మేము పరిశీలన చేసిన దాంట్లో నీళ్లు పోయిన 3 సంవత్సరాల కంటే ఇదే రోజు ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి. ఈరోజు లెవెల్స్లో 26 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజు 38 టీఎంసీలు ఉన్నాయి. సరే, ఆ వాతావరణ శాఖ ఐఎండి వాళ్ళతో మాట్లాడి ఇన్ఫ్లోస్ ఎన్ని ఉంటాయో చూసుకొని ఆ తర్వాత ఎంత ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతామో ఒక స్పష్టమైన ప్రకటన మరి ఒక 2-3 రోజులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంటే దక్షిణ తెలంగాణలో ఇంకా డ్రాట్ పరిస్థితి ఉంది. దక్షిణ తెలంగాణకు ప్రత్యామ్నాయం చెప్పగలదు. దక్షిణ తెలంగాణలో వాచ్ చేద్దాము. ఇప్పుడు శ్రీశైలం ఈరోజు రేపట్లో నిండి నాగార్జున సాగర్కి నీళ్ళు వచ్చే అవకాశం అవపడుతున్నది. అది ఒక 3-4 రోజుల్లో కూడా అక్కడ కూడా పరిస్థితి క్లారిటీ వస్తుందని చెప్పి మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు కాకా వెంకటస్వామి గారు నానైతే చేవెళ్ళ అని చెప్పి ఎల్లంపల్లి లింక్లో ఉండేది. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇదే ప్రచారం చేస్తారు. మీరు బ్యారేజెస్ లేకుండా కూడా పంపులు నడిపియండి, కన్నెపల్లి పంపులు. నిజంగానే పంపులు నడిపించగలిగితే బ్యారేజీలు ఎందుకు కట్టినారు? అదొక ప్రశ్న. సెకండ్ ప్రశ్న, నిజంగానే అప్పుడు పంపు చేసినుంటే నీళ్ళు 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు 60 టీఎంసీ నీళ్లు పంపు చేసినారు. పంపు చేసి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుని రావడం జరిగింది. కానీ పైనుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ 60 టీఎంసీ నీళ్లు కూడా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు అప్పుడు ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మళ్ళొకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన వారి ఈ ఖర్చు ఎవరు పెడతారు? ఇది కూడా ప్రజలపైన భారం పడేది. సో ఈ అవగాహన లేని కేటీఆర్, హరీష్ రావు మీరు కేవలము కాంగ్రెస్ పైన బురద జల్లడానికి మేము చేస్తున్న టెస్టింగ్ కానీ ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినామో ఇది రైట్ అని సమర్థించిండ్రు. దాని ప్రకారమే ముందుకు పోతాము. ఇప్పుడు 3 బ్యారేజెస్ కూడా 3 ఏళ్లలో కూలిపోయేటట్టు కట్టి ఇంత నిసుగుగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.